వెల్కమ్ బ్యాక్ టు దీపు పున్ననవి వ్లాగ్స్. ఇదైతే పున్ననవి బర్త్డే వ్లాగ్ అనమాట. నిన్న ఆల్రెడీ వీడియోలో చూసినారు కదా, సప్త శనివారం వ్రతం పూర్తి చేసుకొని వెళ్ళి పార్టీ హాల్ కూడా మాట్లాడుకొని వచ్చినాము. పున్ననవి అయితే ఉంది. అట్లా అట్లా చేయకూడదు, గుమ్మనుండు, అది కలిపి పూసుకునేది. ఇప్పుడైతే సండే స్పెషల్ ఏమంటే కావేర చీ అట్లా కాదు, నేను అది కలిపి పూసుకునేది. కావేరక్క వాళ్ళందరూ వస్తారు కదా, సో అందుకని చెప్పి మటన్ 1/2 kg తలకాయ తెమ్మని చెప్పిన. నాకైతే తలకాయ చాలా ఇష్టము, సో అందుకని చెప్పి తీసుకురమ్మన్న భరత్ని. వెళ్ళినాడు. ఇంకోటి ఏమంటే వాళ్ళు చికెన్ తినరు కావేరక్కళ్ళు, మటన్ మాత్రమే తినేది. అందుకని చెప్పి తీసుకొస్తున్నాము. ఇంకా పార్టీ హాల్ అయితే చూసినారు కదా, ఈరోజు నైట్ 7 to 8 అనమాట మా టైమింగ్స్. 8 తర్వాత కూడా ఉండొచ్చు అని చెప్పినాడు అబ్బాయి. అక్క మీ ఇష్టం, ఎంతసేపులైనా ఉండండి, బట్ మేమైతే ఎవరికైనా 1 hour ఇచ్చేది అని అన్నాడు. ఫోటోగ్రాఫర్ని కూడా పిలిపించినాం అనమాట. చెప్పినాము, వాళ్ళు కూడా 1 hour వస్తారు. పునర్నవికి బాగా మంచిగా ఫోటోషూట్ చేపిద్దాము అని చెప్పి ఇదంతా ప్లాన్ చేసిన నేను. బర్త్డే అనేది చిన్న ఏజ్లో చేసుకునేటివి మళ్ళీ మళ్ళీ రావు. ఆ జ్ఞాపకాలు ఏది నాకు కానీ, మా అక్కకి కానీ, మా తమ్ముడికి కానీ లేవు. సో అందుకనే నా పిల్లలకి అట్లా ఉండకూడదు అని చెప్పి నేనైతే చేస్తాను. డబ్బులు ఏముంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కాబట్టి ఇవైతే ఎప్పటికీ ఉంటాయి మెమరీస్ చూసుకున్నప్పుడు. అందుకే నేనైతే బర్త్డే మాత్రం మిస్ చేయకుండా చేస్తాను. పునర్నవికి యాక్చువల్గా నేను గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నా, టైం దొరకలేదు. అంటే చిన్న పాపకు బాగలేదు కదా, సో అందుకని రేపో ఎల్లుండో, అంటే ఈరోజు బర్త్డే చేసేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాం కాబట్టి, చిన్న పాపకు కూడా ఆల్మోస్ట్ తగ్గింది కొంచెము. ఇంకా రేపో మన్నాడు ఫ్రీ అవుతా కదా, అప్పుడు వెళ్ళి తీసుకుంటాను. నేనైతే ఒకటి అనుకున్నా, బట్ అది వస్తుందా రాదా నా బడ్జెట్లో చూడాలి. నేనైతే పిల్లలకి బొమ్మలు తీసియడాలు ఇట్లాంటివంతా నేను చేయను, ఎందుకంటే రేపు పొద్దున్నే వాళ్ళ ఫ్యూచర్కి యూజ్ అయ్యేటివి మాత్రమే నేను చేస్తా. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ అట్లా, అంటే ఆ ఎడ్యుకేషన్ పరంగా అని అంటే నేను ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అన్నీ కడుతున్నా. అవి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పిన. కాబట్టి ఆ పరంగా కాకుండా, సేవింగ్ పరంగా కాకుండా నేనైతే గోల్డ్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలా, నా బడ్జెట్కి వస్తుందా రాదా అని చెప్పి. ఏం తీసుకుంటాను, ఏమి గోల్డ్లో అనేది కూడా మీకు చూపిస్తాను నేను షాప్కి వెళ్ళిన తర్వాత. ఈరోజు సండే కాబట్టి షాప్ ఉండదు. నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి 7 వెళ్ళినాము. మేము వెళ్ళి కొనే షాప్ అయితే 8:30 క్లోజ్ అయిపోతుంది, 8:20 కూడా క్లోజ్ చేస్తారు వాళ్ళు. అందుకని చెప్పి వెళ్ళలేదు. సో రేపు కావేరక్క నేను అయితే వెళ్దామని అనుకుంటున్నా. నేను చూడాలా ఎంత టైం అవుతుంది, అందులో వేరే పునర్నవి వచ్చిన తర్వాత బయలుదేరాలి. ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్లానింగ్ అయితే. సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుండది. భరత్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినారంట వాళ్ళు తల కాల్చడము. సో అవన్నీ కట్ చేసి నీట్గా క్లీన్ చేయించుకొని అక్కడి నుంచే తీసుకొస్తాడు. ఇంకా ఒక 1/2 hour అవుతుంది. ఆ పాటికి నేను అన్నీ రెడీ చేసుకోవాలి. అదేముంది పెద్ద కష్టమేం కాదు, కుక్కర్కి పెట్టేసాను, రెడీ చేసుకోవచ్చు. పాప అయితే పడుకునింది, బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేయాలి. ఇవన్నీ మడతేసేటవన్నీ ఉన్నాయి, మడతేసేయాలి. ఇంకా ఒకటి ఏమంటే పార్టీ హాల్లో కాబట్టి పార్టీ హాల్లో కాబట్టి చేసేది. సో ఇవన్నీ నిదానంగా సర్దుకోవాలి. ఇల్లంతా కూడా క్లీన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రేపు నుంచి అయితే కొంచెం సేపులు స్టార్ట్ చేద్దాము అని అనుకుంటాను, ఎందుకంటే పాప పడుకుంటుంది కదా, ఆ టైంలో స్టార్ట్ చేసి చేసుకునేద్దాము అనుకుంటున్నా. చూడాలా. పాప ఏమంటే నేను ఎక్కడుంటే అక్కడే ఉండాలా అంటది. నేను ఏ పని చేస్తానో వచ్చి కాలు పట్టుకొని ఏడుస్తా అంటది, అమ్మ 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 అని. అందుకని నాకు ఏం చేయబుద్ధి పుట్టదు. ఎవరైనా చిన్నపిల్లలు అలాగే చేస్తారు, తల్లికి అట్రాక్ట్ అయిపోయింటారు కాబట్టి 24 గంటలు చూసి వాళ్ళ పక్కనే ఉండాలా అని అనుకుంటారు. ఇంకా కొంచెం పెద్ద అయింది కాబట్టి, అంటే 1 year అయిపోయింది కాబట్టి కొంచెం స్టార్ట్ చేద్దాము. కొంచెం ఆ పిల్లని కూడా అలవాటు పడేలాగా అన్నిటికీ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా ఒక 2-3 months పోయిన తర్వాత అంగన్వాడికి కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నా, ఎందుకంటే అలవాటు పడాలి కదా. పునర్నవిని అట్లా అలవాటు చేసిన దానికి
అలవాటు చేసిన దానికే నాకు స్కూల్కి పోయినప్పుడు చిన్న పాప 2 months అప్పుడు ఇబ్బంది పెట్టకుండా పునర్నవి వెళ్ళిందనమాట. అందరి పిల్లల్లాగా ఏడ్చకుండా వెళ్ళింది. నేను అంగన్వాడీకి అలవాటు చేసిన కాబట్టి అందుకే ఈ పాపను కూడా అలవాటు చేద్దాము అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు అలవాటు చేసినామంటే ముందుకు మనము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మా పిల్ల ఏడుస్తుందేమో అది ఇది అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. సో అందుకనే నేనైతే ఈ ప్లానింగ్ ఆలోచించిన. ఇప్పుడే ఎందుకు పోవాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు బ్రేక్ వస్తుంది అనమాట, సమ్మర్ బ్రేక్. సో దానివల్ల పిల్లవాళ్ళు అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఏడ్చేదంతా ఏడ్చి ఆటలాడేసి అలవాటు పడిపోయింటారు. ఓ స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళాలి అనేది తెలిసిపోతుంది అనమాట. ఆ సమ్మర్లో చెప్పుకుంటారు కదా పిల్లలు నేను స్కూల్కి వెళ్ళినా అనేది. అట్లా దాంతో నేనైతే ఇట్లా స్టార్ట్ చేస్తాను అనమాట. పునర్నవికి ఎట్లా స్టార్ట్ చేసినా వర్కౌట్ అయింది. సో చిన్న పాపకు కూడా అంటే 1.5 year అవుతుంది కాబట్టి సో ఈ సమ్మర్ బ్రేక్ కంటే ముందే 1 month 2 months ముందు నుంచి నేనైతే అంగన్వాడీ అలవాటు చేద్దామని ఫిక్స్ అయినా. చూడాలి పాప ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇది అప్డేట్ అయితే. సో మార్నింగ్ అయితే చపాతీ చేసేసి అనపగింజల చారు అయితే చేసిన అదైతే తినేసినాము. ఇంకా మధ్యాహ్నానికి చేయాలి బిర్యానీ చేసి మటన్ చారు చేసి తలకాయ చారు చేయాలి. సో ఇన్ని ఉన్నాయి. భరత్ ఉన్నాడు కాబట్టి పిల్లని పట్టుకుంటాడు కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, చేసేస్తా. ఇంకా 2 కుక్కర్లు వేసి పెట్టేసి చేసేస్తా. అది కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. మటన్ అయితే తీసుకొచ్చినాడు. ఫస్ట్ అయితే ఇది తల, ఇది మటను. తలకాయ అయితే పెట్టేసిన, ఇది మటను, ఇది మటను ఉడికిచ్చేసిన. ఇంకా దీన్ని ఫ్రై చేస్తాడంట భరత్. 2 రోజుల తర్వాత తల మటన్ అయితే తెచ్చుకొని లాస్ట్ ఫినిష్ అయిపోయేటప్పుడు గుర్తొచ్చింది వీడియో తీయాలని. సూపర్ అంటే సూపర్గా కుదిరిన చారు తింటున్నా. పునర్నవి బర్త్డే స్పెషల్ ఇదే అన్నమాట. అది ಬರ್ತ್ಡೇ ಬಂದ್ರೇನು ಯಾರು ಎಲ್ಲೋದ್ರೇನು ಹಾರ ಹಾಕೋದು 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 ಇಷ್ಟೇ. ఈడ లక్షిత వస్తుంది. స్పందన అంట అబ్బా బర్త్డే పునర్నవిదు కానీ స్పందన ఫుల్గా రెడీ అవుతుంది. ఇప్పుడు టైం 3 గంటలు, 7 గంటలకు పార్టీ. ఇప్పుడు నుంచి రెడీ అయ్యి కూర్చుంటుందంట. స్పందన డ్రెస్ తోర్సమ్మా. ఇది స్పందన డ్రెస్, సేమ్ పునర్నవి కూడా ఇట్లే ఉంటుంది. ఇది ఆದರೂ ಇವತ್ತು ఇది స్పందన ಸಿಗ್ನೇಚರ್ ಸ್ಟೆಪ್ಪು. ಇದೇಮಿ ಮೆಹಂದಿ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿಲ್ಲ ಅಂತ ತಲೆ ಕೆಟ್ಟೋಗೈತಂತೆ. అయితే నేను కట్టుకునేది మొత్తం అంతా సెటప్ చేసుకున్నా. పాప ఏడుస్తుంది. ఈ కావేరక్క పిల్లోళ్ళకి తెచ్చిండే బట్టలు సేల్ వేస్తే సేల్ నడుస్తుంది అన్నీ ఉన్నాయి. చూడండి ఈడ మళ్ళా బీరువా, ఈడ కూడా చీరలు చూడండి ఎన్ని పెట్టిందో. కానీ ఒకటి కట్టుకోదు, ఎప్పుడు చూసినా డ్రెస్సు దాని కింద లంగా అంతే. సామ్రాజ్యం. బట్టలకే ఒక రూమ్, సపరేట్ రూమ్. ಚಿತ್ರದುರ್ಗದಲ್ಲಿ ದುರ್ಗಾ ಬಿಡೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಒಂದು ಸೇಲ್ ಆಗ್ತೀವಿ. 50% ಡಿಸ್ಕೌಂಟ್. అదే 1 time యూస్డ్ బట్టేనే 50% డిస్కౌంట్. ఇప్పుడైతే నేనైతే పునర్నవి బర్త్డేకి అయితే రెడీ అయిపోయినా. పునర్నవి ఈడ హ్యాపీ బర్త్డే బంగారీ. ఇదైతే హాల్లో పునర్నవిని అయితే ఫస్ట్ ఫోటోషూట్ చేస్తున్నారు. బట్ కెమెరామెన్ అయితే అప్పటికి వచ్చిండలేదు. పునర్నవిని ఫస్ట్ అయితే చూద్దామని చెప్పి పునర్నవి ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళినాం మేము. మా ఇంటి దగ్గర అంటే కావేరక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటుంది అనమాట. 2 ఇండ్లు పక్కలో ఉంటుంది అక్కడ, అంటే రోడ్ సైడ్ బాగుంటుంది. అజ్జు సెలబ్రేషన్స్ అని చెప్పి ఏదో పునర్నవి ఫ్రెండ్స్, కావేరక్క వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లోళ్ళు అందరు రెడీ వచ్చినారు. నేనైతే మంచి డ్రెస్ చూస్ చేసుకున్నా అని చెప్పి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చినారు. బట్ నేను వేసుకోకూడదు అనుకున్నా, పిల్లలతో హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పి. బట్ అంటే ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేసేస్తేనే బాగుంటుంది కదా. ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాలో ఆ ఏజ్లో చేస్తే, అందుకని చెప్పి వేసుకున్నాం. కెమెరామెన్ కూడా వచ్చేసినారనమాట. ఇంకా వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. బట్ ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. నేనైతే చిన్న పాప సెలబ్రేషన్స్ చేసినాం కానీ అంత నాకు
అంతేం అనిపించలేదు. బట్ పునర్నవి మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. భరత్ నా డ్రెస్కి మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పి బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. నెక్స్ట్ పునర్నవి కూడా ఫుల్ హ్యాపీ. సాయంత్రం వరకు అసలు నాకు వద్దమ్మ బర్త్డే, నాకు వద్దు అనింది. ఇంకా డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకెప్పుడు పోయేది, ఇంకెప్పుడు నేను కేక్ కట్ చేసేదేమంది. అందులో వేరే పునర్నవి ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఖుషి అంటే ఖుషి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏమంటే 40 peppers ఇది చేసేటట్లేదు. ఎందుకంటే వాళ్ళు డెకరేషన్ అంతా పోతుంది, గలీజ్ పట్టిపోతుంది అని చెప్పి వద్దని చెప్పినారు. అందుకని వెనక్కి చేసి స్ప్రే మాత్రం తెచ్చినాడు. ఇంకా పునర్నవికి అయితే ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ చేయించింది మళ్ళీ ఇప్పుడు. కానీ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. అవి కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. నాకు అవన్నీ వచ్చిన తర్వాత ఎడిట్ చేసి పంపించిన తర్వాత వాళ్ళు. సో ఇప్పుడైతే ఇది సెలబ్రేషన్ పునర్నవిది. ఇదంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా ఫుడ్ కూడా అన్నీ నేనే ప్రిపేర్ చేసిన ఇంట్లో. సో అందుకని మార్నింగ్ నుంచి టైం లేకుండా చిన్న పాప కూడా హెల్త్ సెట్ అయింది కొంచెము. అందుకని చెప్పి లక్షితకి పాపము చిన్నప్పుడు 3 months అప్పుడు తీసుకుంటే ఫ్రాక్ అది వేసిన. బర్త్డే తెద్దాం అనుకున్నా కానీ బట్ వద్దులే, అది ఆల్రెడీ ఫొటోస్లో ఉంది కదా అని చెప్పి వద్దనుకున్నా. ఇక్కడ కావేరక్క వాళ్ళ అమ్మ అందరూ పునర్నవి కేక్ తినిపించినారు. పునర్నవి ఫ్రెండ్స్ జతలో పునర్నవికి చాలా ఫోటోలు అయితే తీపించిన నేనైతే. ఇంకా మేము కూడా సపరేట్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ మెమరీస్గా ఉండాలి కదా అని చెప్పి పునర్నవి పెద్ద అయినాక చూసుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ బర్త్డే చూస్తే ఆ పాపకి షాకింగ్ అనిపిస్తుంది. అందుకని ఇక్కడైతే స్పందన తినిపిస్తుంది. పునర్నవి తినిపించేదానికి పోతుంది కానీ టెన్షన్, ఎట్లా చూడాలా ఏం చేయాలా అనేది టెన్షన్. స్కూల్లో చేసేసినారు కదా, అదే బర్త్డే అనుకుని ఖుషి పడిపోయింది. యాక్చువల్ బర్త్డే సండే ఉంది కాబట్టి అందులో వేరే భరత్కి లీవ్ కాబట్టి హాలిడే కాబట్టి చాలా బాగా చేసినాము. ఇదైతే అనుకోకుండా ఆ రోజు సాటర్డే నైట్ వెళ్ళి మనం మాట్లాడుకొని వచ్చినాము. ఇది చూడండి చెర్రీ పెట్టుకునేటట్టు, అది కూడా ఫోటో పోజ్ ఇచ్చి దానిలో కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత దాన్ని తినింది. చూడండి ఫోటో పోజ్ ఇస్తుంది. పునర్నవి ఫుల్ స్టైల్ అంటే స్టైల్ పడుతుంది బాగా. ఇట్లా దానిలో మాత్రము నాకు అట్లా ఫోటోలు తీపిచ్చమ్మా, ఇట్లా ఫోటోలు తీపిచ్చు అని చెప్పి. చిన్నపిల్లలు అన్నప్పుడు అంతే కదా, వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి కదా, నేను అట్లా ఉండాలా ఇట్లా ఉండాలా అని చెప్పి అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి అనమాట ఈ బర్త్డేతో. ఇంకా ఫుల్ హ్యాపీ పునర్నవి అయితే. ఇంకా అందరూ హ్యాపీ, అందరూ మంచిగా రెడీ అయ్యి వెళ్ళినామా. 1 hour అనమాట ఇది. 1 hourకి 1000 rupees. కెమెరామెన్ కూడా అంటే 1 hour వాళ్ళు. జస్ట్ మేము 20 minutes అయితే తీపించుకున్నాం ఫొటోస్. ఆ తర్వాత కేక్ కటింగ్, కొంతసేపు పాటలు పెట్టినారు, డ్యాన్స్ వేసినాము. సో అక్కడ సాంగ్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లేదంటే అదే చేసిండేది. బాగుండింది కానీ త్వరగా టైం అయిపోయింది. అసలు టైం ఎట్లా పోయిందో కూడా తెలియలేదనమాట. పునర్నవి పేరు కూడా పెట్టించినాము కింద, పునర్నవిని ఫస్ట్ బర్త్డేకి ఎట్లా పెట్టించినాము అట్లా. పునర్నవి అయితే ఫుల్ ఖుషి. ఇంకా కిందింటి ఆంటీని కూడా పిలిచినాం. వాళ్ళ పాపతో ఆటలాడుతుంది అనమాట పునర్నవి. ఇగో ఇప్పుడు వస్తుంది అనమాట ఆంటీ. ఆ పాప మిస్బా అని చెప్పి ఈ పిల్లతో ఆటలాడుతుంది. వీళ్ళిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అనమాట. ఆ పిల్లకి కన్నడ అంత ఫుల్గా రాదు మిస్బాకి, ఎందుకంటే వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో ఇంగ్లీషే మాట్లాడుతుంది ఆ పాప. సో చైర్ వేసి ఎక్కించినాము ఆ పాపను కూడా. పునర్నవిని చైర్ వేసి ఎక్కించిండేది. అందుకని చెప్పి ఆ పాపని చైర్ వేసి ఎక్కించి ఇద్దరికి దగ్గర ఫోటోలు తీయాలా, అవన్నీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో పునర్నవి చేసుకునేదానికి బాగుంటాయి అని చెప్పి తీసిండేది. ఆ పాప అయితే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే చాలా భయం అనమాట. అందుకనే స్మైలీ ఫేస్ పెట్టినా. ఇగో ఇక్కడ ఎల్లో డ్రెస్ వేసుకుంది వాళ్ళ అమ్మమ్మ. సో ఆ ఆంటీ తీసుకొచ్చినారు. మేము వెళ్ళేటప్పుడు రెడీ పాప కూడా అన్నం పడుకుంది. ఒకటే రాలేదు, అందులో వేరే కొత్త మనుషులు కదా, అందుకని చెప్పి ఆ పాప భయపడింది. అందుకే వాళ్ళ అమ్మని కూడా తీసుకొని వచ్చినాము. ఇది బర్త్డే సెలబ్రేషన్స్ ఫుల్ పునర్నవి అయితే. చిన్న పాప అయితే ఫుల్ క్రాంకీ అంటే ఫుల్ క్రాంకీ, ఎందుకంటే ఆ పాపకి నిద్ర సరిగా ఏం లేదు. అందులో వేరే టైం ఫుల్ అయిపోయింది. ఎందుకంటే వంట అవన్నీ నేను ఒక్కదాన్నే చేయాలి కదా, పిల్లల్ని చూసుకొని చేయాలంటే కష్టమైపోయింది. భరత్ వేరే మార్నింగ్ తిరిగి అలసిపోయినాడని చెప్పి పనుకునేసినాడు. ఆఫ్టర్నూన్ నేను ఇంకా పిల్లలిద్దరిని మేనేజ్ చేసుకుంటా, పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి వంటలన్నీ ప్రిపేర్ చేసి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఇక్కడ సడన్గా అంతా రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనమాట. ఈ పాప నిర్మ, ఈ పాప పేరు. ఆ పాపకి కన్నడ రాదు, ఇంగ్లీషు, హిందీ. పునర్నవి హిందీ నేర్చుకునేది ఆ పాప కోసము, మాట్లాడుతుంది హిందీలో కూడా. పునర్నవి పాట పాడుతుంది, బ్యాంగిల్ బంగారు అని.
పాటలు వస్తున్నాయి కదా, అందుకని వాళ్ళు ఫుల్ సౌండ్లు అయితే పెట్టేసినారు. సో అది కూడా మీరు ఇది అందరి పిక్స్ కూడా తీసుకొని నేను ఒక ఫుల్ దీది తీసుకున్నా. అంటే ఎవరెవరు వచ్చినారు ఏమనేది కూడా ఉండాలి కదా. మిస్బా వాళ్ళ అమ్మమ్మ ఆమె. సో ఇది బర్త్డే సెలబ్రేషన్స్ పునర్నవి 4th ఇయర్ కంప్లీట్ అయ్యి 5th ఇయర్లోకి పడిందనమాట పునర్నవి. ఇంకా నేను రోజు చెప్తాను అనమాట, ఈ బర్త్డే నీది స్పెషల్గా ఉండాలి, ఎందుకంటే 5 ఇయర్స్లో పడతావు, ఇంకా పెద్దదాన్ని వింటావు, పాపకు అక్క వేరే నిన్ను చూసే అన్నీ నేర్చుకుంటుంది చిన్న పాప అని చెప్పి. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేయగలిగినాం బర్త్డే. ఫుల్ హ్యాపీ, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్గా చేసిన. చిన్న పాపకు కూడా చేసినా కానీ అంత హ్యాపీనెస్ లేదు, అంత సాటిస్ఫాక్షన్ లేదు. బట్ చిన్న పాపకి పెద్ద హోటల్లో చేసిన రెస్టారెంట్లో చేసినది, ఈ పాపకి చిన్న పార్టీ హాల్ అయినా నీట్గా బాగుండింది. చిన్న పాపకి చాలా ఖర్చు పెట్టి చేసిన నేను, బట్ సాటిస్ఫాక్షన్ లేదు, ఫుడ్ సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని దాని నుంచి అంటే ఏమేమి మిస్టేక్స్ అయినాయో తెలుసుకొని ఇది చేసినదనమాట. ఇంటికి దగ్గరలో ఉండాలి, ప్లస్ ఇంట్లోనే వంట చేసుకోవాలి, ఇంట్లోనే తినాలి, అందరూ ఒకే దగ్గర కూర్చొని తినాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని మేమైతే ఇక్కడ ఉన్న హాల్ని అయితే మాట్లాడి ఇది చేసిండేది. హలో
Okay, smile. ఇక్కడైతే సంజు డ్యాన్సులు కూడా వేసింది కొంతసేపు. నేను కూడా వేద్దాం అనుకున్నా కానీ బట్ అప్పటికే టైం అయిపోయింది. ఇంకా 10-15 మినిట్స్ ఉండింది. ఇంకా వీళ్ళిద్దరు వేస్తుంటే నేను వీడియో తీసినాను అనమాట. అక్క చెల్లెలు ఇద్దరు వేస్తున్నారు అనమాట, స్పందన సంజన ఇద్దరు. సంజన బాగా రెడీ అయింది, నాకైతే నచ్చింది డ్రెస్. బట్ ఇది వాళ్ళమ్మ అప్పటికే ఇంక రాండి పోదాము అని చెప్పి పునాన్ని చూడండి నిర్మా దగ్గర ఇది చేస్తుంది, స్ప్రే కొట్టాలా అని చెప్పి. స్పందన మాత్రం వేసింది. ఇంకా ఇంటికి కరియమ్మ నేనైతే వంట చేస్తాను, ముద్ద చేస్తాను. నేనైతే చార్జ్ చేసి పెట్టేసిన. ఇప్పుడు అందరూ కూర్చొని అయితే తింటాం. ఇప్పుడు నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకునేసిన. అది కూర్చొని అందరము ఒకటే దగ్గర కూర్చొని అన్నం తిందాము అని చెప్పి నా ప్లానింగ్ ఉండింది అయితే. బట్ పునర్నవి బర్త్డే మాత్రం ఎప్పుడు చేసినా సూపర్గా జరుగుతుంది. చిన్న పాప బాగా జరగలేదు అని చెప్పి బాధేస్తుంది. ఇప్పుడు నాకు ఏం చేయలేము. ఇది ప్రిపరేషన్ అయితే. ఇక్కడ కరియమ్మ ముద్ద కడుతుంది, రక్షిత ఈడ. ఇవంతా ప్రిపరేషను. సంజన ఫోటోలు తీసుకునే దాంట్లో ఉంది. స్పందన అలిగింది, ఫోటోలు తీయలేదు వీడియోలు తీయలేదని అలిగింది. ముందుసారి నేను వేస్తాను, తిను ఫస్ట్. ఇది మొత్తానికైతే అయిపోయింది. ఇది కావేర కొలమ్మ ఇప్పుడు వచ్చింది, తింటాంది. రక్షిత అయితే ఆడుంది. చేరిట్టుకోవడము అది వీళ్ళతే. కరియమ్మ గిఫ్ట్ తెచ్చింది పునర్నవికి. ఇల్లు నోడ్రి ಏಯ್ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಒಬ್ಳಿಗೆ ಆಪರೇಷನ್ ಆಗಿರುತ್ತೆ. ಒಂದು ವಾರದಿಂದ ರಜಾ ಹಾಕಿದ್ದಾರೆ ಕಾಲೇಜು. ಏಳು ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಮನೆಗೆ ಹುಡುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. రిపోర్ట్ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವ್ರ ಮನೆಗಿರೋರು. ಆದ್ರೂ ಎಕ್ಸಾಮ್ ಬರೀ ದಿನ ಬರುತ್ತೆ. ಆಯ್ತು ಬಿಡಮ್ಮ, ಇಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬರ್ತತೆ. ಅಯ್ಯಪ್ಪಗೆ ಬೇರೆ ತೆಲುಗು ಬರ್ತತೆ. ನಿಮ್ಮ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಗೆ ಇಬ್ರು ಬ್ಯುಸಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಕರಿಯಮ್ಮನು ಪುನರ್ನವಿ. ಹಿಂಗೂ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅವಳು ನೋಡಿ. ಹಂಗಾಗಿ ಆ ಬಣ್ಣ ನೋಡಿ ಎಷ್ಟು ಇದ್ರಾಗ ಮಾಡದಾನೆ. ಓಪೆ సింపుల్ కాన్సెప్ట్, పబ్లిసిటీ పర్పస్ అన్న అಷ್ಟೇ. లోపల ఏమన్నా కట్ అయిపోతుంది, వదిలి ఇంకా చింపచ్చు చూడు. పెరుగు ఇంకా లక్కీ స్లో ಏನ್ ತಂದ್ಕೊಟ್ಟಿದ್ಯಾ ಅಷ್ಟು ಇದ್ರಾಗೆ? ಕುದುರೆ ಕಟ್ ಮಾಡೋದು ಬೇಡ, ಹಂಗೆ ಬಂತು. ಇದ್ರಲ್ಲಿ ಯಾರು ಕುದುರೆ? ಏಡ್ ಜೋಡು ಸಂಜು ಕುದುರೆನಾ? ಸಂಜು ಕತ್ತೆ ಸ್ಲೋ ಅದು. ಪಾರು ಕುದುರೆ. ఇప్పుడు అయిపోయింది మొత్తం వీడియో అయితే ఎండింగ్ అనమాట. ನೋಡಿದ್ದೀನಿ ಬಿಡೆ. ಇದು ಪುನರ್ನವಿ ಬರ್ತ್ಡೇ వీడియో. ఈ వీడియో ఇంతటితో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.